పాట పాడతాను. అడవి పూలు చింతించునా, ఆకాశ పక్షులు చింతించునా, అన్యులు చింతింతురు. ఆ దేవుని పిల్లలు చింతించునా. అడవి పూలు చింతించునా, ఆకాశ పక్షులు చింతించునా, అన్యులు చింతింతురు. ఆ దేవుని పిల్లలు చింతించునా. చింతించకే ప్రాణమా, చింతించకే ప్రాణమా, నీ జీవాత్మదాతని నమ్ముము, నీ జీవాత్మదాతని నమ్ముము. అడవి పూలు చింతించునా, భూమి ఆకాశాలకే ముందని, భూధర శిఖరాలకే ముందని, భూమి ఆకాశాలకే ముందని, భూధర శిఖరాలకే ముందని, సింహాసనమే ఆకాశమై, సింహాసనమే ఆకాశమై, ప్రభు పాద పీఠమే భూగోళమై, ఎప్పుడైనా చింతించెనా, ఏ పూటైనా స్తుతి మానెనా, ఎప్పుడైనా చింతించెనా, ఏ పూటైనా స్తుతి మానెనా. చింతించకే ప్రాణమా, చింతించకే ప్రాణమా, నీ జీవాత్మదాతని నమ్ముము, నీ జీవాత్మదాతని నమ్ముము. అడవి పూలు చింతించునా, చీకటి ఏలే నా జీవితం, శోకము నిండినదా జీవితం, చీకటి ఏలే నా జీవితం, శోకము నిండినదా జీవితం, సిలువలో నా యేసే మరణించి, సిలువలో నా యేసే మరణించి, మరలా బ్రతికి కరుణించే, చిరునవ్వే నా మనసుకు, పరలోకమునిచ్చే నా బ్రతుకుకు, చిరునవ్వే నా మనసుకు, పరలోకమునిచ్చే నా బ్రతుకుకు. చింతించకే ప్రాణమా, చింతించకే ప్రాణమా, నీ జీవాత్మదాతని నమ్ముము, నీ జీవాత్మదాతని నమ్ముము. అడవి పూలు చింతించునా, నీ చింత యావత్తునే మోతును, నీ భారమంతయు నే భరింతును,
నీ చింత యావత్తునే మోతును నీ భారమంతయు నే భరింతును అని పరిశుద్ధాత్ముడు పలుకగా ఆత్మజ్యోతి తానే కదా నీ దేహం మన్నే కదా నీ సర్వం ప్రభువే కదా నా దేహం మన్నే కదా నా సర్వం ప్రభువే కదా చింతించకే ప్రాణమా చింతించకే ప్రాణమా నీ జీవాత్మదాతనే నమ్ముము నీ జీవాత్మదాతనే నమ్ముము అడవి పూలు చింతించునా ఆకాశ పక్షులు చింతించునా అన్యులు చింతింతురు ఆ దేవుని పిల్లలు చింతించునా అడవి పూలు చింతించునా అన్నారు అందరికి సోదరికి మనందరి తరఫున రాలేదనుకుంటా. చక్కని మధురమైన పాటను చాలా కాలం కిందట ఒకసారి పాడారు. అది యూట్యూబ్ లో కూడా వచ్చింది. మొన్న కూడా యూట్యూబ్ లో అది ప్రసారమైంది. కాబట్టి ఈరోజు ఫోన్ చేసి ఆ పాట పాడమంటే చక్కగా పాడారు. ఈ వయసులో దేవుడు ప్రత్యేకంగా ఇచ్చిన గాత్రం కొరకై ఈ వయసులో పాడదగిన కృపను దేవుడు ఇచ్చినందు కొరకై ఆ సోదరుని బట్టి అందరూ ప్రభువుని స్తుతిద్దాము. సోదరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. నిజమే, మంచి పాట. అడవి పువ్వులు చిందించవు, ఆకాశ పక్షులు కూడా చింతించవు, గరిసలేదు, వాటికి కొట్లు లేవు, అయినా ప్రభు వాటిని గురించి చింతిస్తున్నాడు. కాకులు మొరపెడతాయి, దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అన్యులు చింతిస్తారు కానీ దేవుని పిల్లలు చింతించరాని వాళ్ళ చింతలన్నీ ఉండేది ఎవరికి? దేవుని పిల్లలకే. ఆయన మనకు చక్కని పాట వినిపించే పాట మనం పాడుతూ ఉండగా మనకెంతో ధైర్యం ఇచ్చే పాట. ప్రతి ఒక్కరి తలల్లో కూడా ఎన్నో చింతలు ఉండవచ్చు, ఎన్నో భయాలు ఉండవచ్చు, కానీ వాటన్నిటి నుండి ప్రభు మనం గతంలో విడిపించాడు, ఇప్పుడు కూడా వినిపిస్తాడు. ఈ పూట, ఈ రోజు, ఈ క్షణానికి ఉన్న చింత, బెదిరింపులు అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు అన్న మరి ధైర్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. భూమి ఆయన పాదపీఠం అంట, అలాగే ఆకాశం ఆయన సింహాసనం అంట. మరి ఆ భూమి కానీ ఆ యొక్క ఆకాశం కానీ ఎన్నడైనా చింతిస్తాయా? చింతించదు. ఏ పూటైనా చింతించనా, చింతించకే నా ప్రాణమా అని. కనుక చక్కని పాట. చీకటి అలుముకున్న మన జీవితాలు, శోకంతో నిండుకున్న మన జీవితాల్లో కూడా మరి మనకున్న చింతలన్నిటిని అంతరంటిని తీర్చుట కొరకే శ్రవలు మన కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కనికరం ఆయన చిరునవ్వు మన మనసులకు మనం అనుగ్రహించి పరలోకం ఇచ్చాడు. మనం బ్రతుకులు గొప్ప మేలులు అని చేస్తున్నాడు. అందుకే దేవునికి స్తోత్రం. నీ చింత యావత్తును నేను మోతును, నీ భారమంతయు నేను భరింతును అని చెప్పిన దేవుడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మన దేహము మన్నే కదా, మన సర్వము ప్రభువే కదా. మంచి పాట పాడిన సోదరికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా ప్రతిరోజు మనం చెప్పుకుంటున్న క్విజ్ని కొంత మనము చెప్పుకుందాము. కనుక ఒకరి తర్వాత ఒకరు అల్లరి లేకుండా సమస్తమైన మహిమ కొరకే జరిగిద్దాము. నంబర్ 1 క్వశ్చన్. లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందిన శిష్యుడు ఎవరు? తిమోతి. కరెక్ట్. నెక్స్ట్, యెహోవా భక్తులలో
ఏది దేవుని దృష్టికి విలువ కలిగింది? మరణం. గుడ్, వెరీ గుడ్. మనలో జనన మరణాలు ఉన్నాయి మన జీవితంలో. ఆ రెండిట్లో దేవునికి దృష్టికి విలువ కలిగింది ఏదంట? యెహోవా భక్తుల మరణం ఆయన చాలాసార్లు మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ మరణాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోం కదా. కానీ దేవుని దృష్టిలో ఏదంట? మరణమే దేవునికి విలువ కలిగిందంట. కనుక మరణం మీదనే అందరూ మరి గమనం ఉంచుకోవాలని, మరణ దినాన్ని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయాలని, అందుకే మరణించిన ఇండ్లకే ఎక్కువ వెళ్ళాలని కూడా దేవుడు చెప్పుకుంటూ మనం చూస్తున్నాం. 3వ క్వశ్చన్, రాజైన సొలొమోనునకు వచ్చిన కానుకల్లో సాటిలేని గొప్ప కానుకను తీసుకుని వచ్చినది ఎవరు? షేబా దేశ ప్రాణి. కరెక్ట్. ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సుగా దేవుడు ఏ రాజును చేశాడు? దావీదు. శిరస్సు దావీదు కాదు. యేసుక్రీస్తు. ఇశ్రాయేలు గోత్రికులకు శిరస్సుగా దేవుడు ఏ రాజును ఉంచాడు? సొలొమోన్ గారు. సౌలు రాజు. మొట్టమొదటి రాజు సౌలు కాబట్టి ఆయన పేరే శిరస్సుగా ఉంచాడని బైబిల్లో రాయబడింది. మీకు రెఫరెన్స్ కావాలంటే 2వ సమూయేలు గ్రంథం 15-17 వచనం. నెక్స్ట్, యెహోవా సన్నిధిలో ఏ ప్రవక్త కత్తికి ఏ రాజు ఖైమాలాగా తుత్తినియలయ్యాడు? యెహోవా సన్నిధిలో అగగు. రాజు ఏ ప్రవక్త కత్తికి? సమూయేలు గారు. కరెక్ట్. నేను కోరుకున్నవాడితడే, లేచి అతని రాజుగా అభిషేకించుమని ఎవరితో చెప్పారు? దావీదు గురించి. చమత్కారంగా వాయిద్యం వాయించే వాయిద్యకారకుడు బైబిల్లో ఎవరు? కరెక్ట్. మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది విడిపించితిమని చెప్పిన అధికారి బైబిల్లో ఎవరు? నెహెమ్యా. అధికారికి రావాల్సిన సొమ్ము తీసి కొనని అధికారి బైబిల్లో ఎవడు? నెహెమ్యా. బైబిల్లో ఉచితంగా సేవ చేశానని చెప్పిన భక్తుడు ఎవరు? పౌలు గారు. సేవలో పౌలు సంచరించిన ప్రాంతములలో ఒక ఊరి పేరు చివర కేకు అని 2 అక్షరాలు ఉంటాయి. సముద్ర కేకు. వెరీ గుడ్. సుమిత్ర కాదు, సముద్ర. బైబిల్లో ఏ పిల్ల ఏ తండ్రిని దీవెన దయచేయమని కోరుకుంది? తండ్రి పేరు? కాలేబు కుమార్తె. ఏ పితరునికి మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముకి. రైట్. మొట్టమొదట ఇద్దరు భార్యల భర్త పేరేంటి? లెమెకు. భార్యల పేరేంటి? ది మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్ ఇన్ ద బైబిల్ ఏది? నెగ్లెక్ట్ చేయబడిన గ్రంథం ఏది? దినవృత్తాంతములు. కాదు. ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండం. హోరేబు నుండి కాదేష్ బర్నియాకు ఎన్ని దినముల ప్రయాణం? 3 దినాల ప్రయాణం. 11 దినములు. 11 days. ద్వితీయోపదేశ కాండం 1-2లో 11 దినాలని రాయబడింది. సరే, అందరూ చక్కగా చెప్పారు. సులభమైన ప్రశ్నలు.
మనం అందరం చెప్పుకోగలం. దేవునికి స్తోత్రం. అందరూ అలర్ట్ గా ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యంలో నుండి పోయినసారి మనం మొదలుపెట్టిన జీవితం, ఎవరి జీవితం మొదలు పెట్టామండి? సిప్పోరా. సిపోరా జీవితాన్ని గురించి మనం మొదలు పెట్టాం. దాన్ని కంటిన్యూ మనం చేద్దాం. పోయినసారి ఆ వినబడిన వాక్యాల గురించి కొంత పేర్లు ఏంటో మనం గుర్తు చేసుకుని ఈ పాఠ్యభాగం ఈరోజు ఏ వచనాల్లో ఉంటుందో ముందు చదువుకుందాము. నిర్గమాకాండం గ్రంథం 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు ఎవరైనా ఒకరు గట్టిగా చదవాలని మనం చేస్తున్నాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఏల విడిచి వచ్చితిరి, భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. మోషే ఆ మనిషినితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినై ఉంటుననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాగంట వంచిన మా గొప్ప దేవ, మహోన్నతులైన తండ్రి, సాటి లేని సత్యదేవుడా, గొప్ప ఉపకారములు చేసిన తండ్రి, దేవా, మా దుష్టత్వము నుండి మమ్మల్ని విడిపించుటకు రక్షణ ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప దేవ, రక్షణతోనే మాకు పరిచయమైన దేవ, సువార్త ద్వారా మమ్మల్ని కన్న దేవా, నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దూరస్తులను సమీపస్తులుగా చేసిన గొప్ప తండ్రి, నీకు వందనాలు. మీలో, మీతో, మీ స్థలములో, మీ దగ్గరే మీ కొరకు జీవించుటకు, మా మధ్యనే మీరు కాపురం చేయటానికి, నివసించడానికి సంబంధించిన గొప్ప దేవ, మీకు వందనాలు. సెలవులో మీ ప్రియ కుమారుని ద్వారా మీరు అగపరిచిన ఆ ప్రేమను బట్టి, యుక్తకాలమందున మమ్మల్ని వెదకి రక్షించిన రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దేవా, మీ హృదయంలో మమ్మల్ని ఉంచుకొని ఉన్నారు. మీ ఎద మీద మమ్మల్ని భరిస్తున్నారు. మా భుజస్కంధాల మీద మమ్మల్ని మోస్తున్నారు. గద్ద రెక్కల మీద మనం మోస్తున్నారు. నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. మాకు దూరంగా ఉండే దేవుడు మాత్రమే కాదు, దగ్గరగా ఉన్నారు. మా నోటికి సమీపంగానే, మా హృదయంలోనే ఉన్నారు, మా మధ్యనే ఉన్నారు. నీకు స్తోత్రములు. చేరువచ్చిన ప్రజానికం మీద మీ దృష్టిని, మీ దయను సారించమని వేడుకుంటున్నాం. ఎప్పటి వల్లనే నీ సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. పాటలు దేవానాయన మరి క్విజ్లో మీరు తోడుగా ఉన్నారు. వాక్యం మీద చదివి ఉన్నాము. గ్రహించే శక్తి మాకు లేదు. మానవ మేధాతనంతో మీ సన్నిధికి మేము రాలేము. మీ ఆత్మ మీద ఆనుకొని వస్తున్నాము. దేవానాయన ఈ బోధ మీది. మిమ్మల్ని పోలిన బోధకుడు ఎవరు లేరు. గ్రహించే వారుగా మీరు మమ్మల్ని చేయండి. ఉత్తమోత్తమైన సంగతులు, గుప్తమైన సంగతులు, లోకం పుట్టింది మొదలుకొని మరుగైన సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు లోతులోనికి, ఎత్తులోనికి నడిపించండి. నీ ఆత్మ ద్వారా సమభూమి గల ప్రదేశంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నిష్ప్రయోజకురాలను దేవానాయన మీ పాత్రగా మీ కొరకు వాడుకోండి. మీ మాటలు నా నోట్లో ఉంచండి. మా అందరి క్షేమం కొరకై, నాయన ఆత్మీయంగా సిద్ధపాటు కొరకై, ఇతరుల రక్షణార్థంగా ఉండునట్లుగా సాయం చేయండి. ఈ మాటలు మీరుండి మీరే మహిమ పొందమని, ఎవరెవరు ఏ అక్కరలో, ఏ బాధలో, ఏ సమస్యల్లో, ఏ చింతలో, ఏ చిక్కుముడుల్లో ఉన్నారో అందరికీ కావాల్సిన ఆదరణ, నెమ్మది మీరే అనుగ్రహించమని, దూరం నుండి దగ్గర నుండి ఆలకించే ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని, ఇవన్నీ యేసు ప్రభు దివ్య నామంలో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి మరొకసారి వందనాలు. పోయినసారి మనము ధ్యానం చేసుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ వైజ్ గా మనం వాటిని ధ్యానం చేసుకున్నాం. కనుక ఈ భాగములో రఘుయేల యొక్క కుమార్తెల గురించి మనం చదువుతుండగా వారి పేర్లు ఏవి మనకు తెలియవు గనక, జ్యేష్ఠ కుమార్తె అయిన సిప్పోరా పేరు మాత్రమే తెలుసును గనక ఆమె పేరుని బట్టి కొన్ని అంశాలుగా మనము చెప్పుకున్నాము. మొట్టమొదటి అంశం ఏమని చెప్పుకున్నాము? మీకు అందరికీ తండ్రి పనుల మీద ఉన్న తండ్రి పనుల మీద ఉన్న సిప్పోరా అలాగ తండ్రి పనుల మీద ఉన్నప్పుడు ఆమెకి
మరి వచ్చిన ఆటంకం మనం ఎరుగుదాం కదా. ఏమొచ్చింది ఆమెకు తండ్రి పనుల మీద ఉంటే? తోలివేయబడిన ఆమెను తోలివేసిన వారు ఎవరో? ఆ చెడ్డ కాపర్లని. ఆ చెడ్డ మంద కాపర్లకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మల అధ్యక్షుడు, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అని ఆ రెండు రకములైన కాపర్లకు ఉన్న తేడాలు కొన్ని మనము చూసాము. అవి మనము జ్ఞాపకం ఉంచుకున్నామని నేను అనుకుంటున్నాను. మూడవ పాయింట్గా తోలివేసిన ఈ సిప్పోరాకు ఎవరు సాయం చేశారో చెప్పుకున్నాం. మూడవ అంశం మోషే ఈయన కూడా తోలివేయబడిన వాడే. తోలివేయబడిన సిప్పోరాకు తోలివేయబడిన మరి మోషే చేసిన సహాయం అని మనం చెప్పుకున్నాం. నాలుగో అంశంలో ఏమని చెప్పుకున్నాం సిప్పోరాను గురించి? త్వరగా వచ్చిన సిప్పోరా, ఇంటికి త్వరగా వచ్చిన ఇంటికి త్వరగా వచ్చిన సిప్పోరా. మనము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంటికి, పరలోకానికి త్వరగా వెళ్ళాలంటే మన పనిని ముగించాలని, మన పనిని ముగించడానికి సాయం చేసేవాడు పరలోకపు మోషే అని మనం నేర్చుకున్నాం. సరే, పని ముగించుకుని ఇంటికి వచ్చిన వారితో తండ్రి ఏమని చెప్పాడండి? ఎందుకు మీరు త్వరగా వచ్చారంటే మోషేను గురించి ఆమె ఏం చెప్పింది తండ్రికి? మోషేను గురించి సాక్ష్యం ఇచ్చిన సిప్పోరా. మూడు రకములైన సాక్ష్యాలు ఇచ్చిందని చెప్పుకున్నాం. ఆయన ఎలా కనిపించాడు ఆమెకి? ఐగుప్తీయుడుగా ఐగుప్తీయుడని చెప్పింది. ప్రభువును గురించి మనకు తెలిసినంతనే చెప్పాలని, వాదాలు, వివాదాలు, డిబేట్స్ ఇలాంటివి ఏం పెట్టుకోకూడదని నేర్చుకుంటున్నాం. ఈ దినాల అనుభవాల్లో కూడా మనం ఎరుగుతున్నాం. రెండవదిగా ఏమని సాక్ష్యం ఇచ్చింది? త్వరగా నీళ్లు చేదిపోసిన మోషే అని చెప్పింది. నీళ్లు చేదిపోసాడని సాక్ష్యం ఇచ్చింది. మన ప్రభు ఏమి చేదిపోసాడు? ఏమి చేదిపోసాడు? నీళ్లు చేదిపోసాడు. సిలువలో ఏమిచ్చాడు మన కోసం? చెమటలు మాత్రమే కాదు, రక్తమును కూడా కార్చాడు, మనల్ని విడిపించాడని. మంద కాపర్ల చేతిలో నుంచి ఆయన విడిపించాడు. ప్రభు మనల్ని దేని నుంచి విడిపించాడు? మంద కాపరైన సాతాను నుంచి విడిపించాడు. ఆ తర్వాత పాపము నుండి విడిపించాడు. ఎలా విడిపించాడు? తన రక్తం ఇచ్చి మనం విడిపించాడని ప్రకటన 1:6 గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఆమె మూడవ సాక్ష్యం ఏమని ఇచ్చింది? మొదటిది ఐగుప్తీయుడు, రెండవది మంద కాపర్ల చేతిలోని విడిపించాడని చెప్పింది, మూడవది నీళ్లు చేదిపోసాడని చెప్పింది. కనుక మూడు రకములైన సాక్ష్యాలు ఆమె చెప్పింది. వాళ్ళ నాన్న ఏమని చెప్పాడు ఆ పిల్లలతో? ఇంతేమో సాక్ష్యం ఏమో చెప్తున్నారు కానీ ఏం చేశారు మీరు ఆయన్ని? అది చదువుకుందామా ఇప్పుడు? 6:20 చూడండి. 2:20లో ఏమని చదువుతాం? అతడు తన కుమార్తెలతో అతడెక్కడా ఆ మనిషిని ఏలా విడిచిపెచ్చిద్దిరని అడిగాడు అన్నమాట. అతడెక్కడా ఆ మనిషిని ఏలా విడిచి వచ్చిద్దిరి. అట్లయితే ఏం పేరు పెడదాం ఇప్పుడు? సిప్పోరా ఏం చేసింది? మోషేను విడిచిపెట్టి వచ్చిన సిప్పోరా అంటే సరిపోతుందా? విడిచిపెట్టి వచ్చిన సిప్పోరా సహాయమేమో పొందింది, నీళ్లు పొందింది, సాక్ష్యమేమో చెప్పింది, ఐగుప్తీయుడని చెప్పింది, ఆయన గెటప్ అంతా చెప్పింది, విడిపించాడు మంద కాపర్ల చేతులు అంతా చెప్పింది, పని చేయించుకుంది, సహాయం పొందింది, తలదించుకున్న ఆమె తల ఎత్తుకునేవాడుగా ఆయన ఆమెను చేశాడని అన్నీ చెప్పింది. ఇంటికి త్వరగా వచ్చాడని తండ్రి ఎరుగుతున్నాడు. కానీ ఆ బిడ్డను, ఆ యొక్క మోషేని ఎక్కడ విడిచిపెట్టి వచ్చింది? ఎక్కడ సాయం పొందిందో ఆ బావి దగ్గరే ఆయన్ని విడిచిపెట్టి. అప్పటికి మోషే పరిస్థితి ఎలా ఉంది? ఫరో చంపజూచినప్పుడు ప్రాణాలు బతికించుకోవాలని చెప్పి పరిగెత్తి వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. అనే దేశానికి పరిగెత్తి వచ్చాడు, మిద్యాన్ దేశంలోకి పరిగెత్తి వచ్చాడు.
ప్రాణ భీతితో ఆయన ఉన్నాడు. అక్కడ చేర్చుకునేవారు లేరు, ఒంటరివాడుగా ఉన్నాడు. ఇతరులకు సాయం చేశాడు కానీ తనకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేకుండా ఉన్న సమయంలో అటువంటి వ్యక్తిని విడిచిపెట్టి వచ్చినప్పుడు, మంచి సాక్ష్యం కలిగిన వాడిని విడిచిపెట్టి వచ్చినప్పుడు, తండ్రి యొక్క ప్రేరేపణ ద్వారా ఆ పిల్లలు ఆయన విడిచిపెట్టి వచ్చిన విషయాన్ని అక్కడ మనం చదువుతున్నాం. మన ప్రభువుని కూడా అవసరాలలో ఆ ప్రభుని మనం సాయం కోరుకుంటున్నాం. ఆపత్కాలంలో సాయం కోరుకుంటున్నాం, అవసరాల్లో సాయం కోరుకుంటున్నాం, భయభీతుల్లో సాయం కోరుకుంటున్నాం, తలవంపుల్లో సాయం కోరుకుంటున్నాం, అవమానంలో ఆయన సహాయం కోరుకుంటున్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో ఆయన సహాయం కోరుకుంటున్నాం, భయం సంభవించిన సమయంలో ఆయన మనం ఆశ్రయిస్తున్నాం. దిక్కు నీవే అని ఆ ప్రభువుని అడుక్కుంటున్నాం. ఉద్యోగాలప్పుడు సాయం చేయమంటున్నాం, అనారోగ్యాలప్పుడు మంచాల మీద ఉన్నప్పుడు అడుక్కుంటున్నాం, అస్వస్థతలో దేవుని అడుక్కుంటున్నాం. ఉద్యోగాల్లో, ప్రమోషన్లో, కాలేజీల్లో, సీట్లలో, ఒకటేంటి ఆస్తి పాస్తులు, ప్రాణ భీతులలో, చదువులలో, ఉత్తీర్ణతలో, అన్నింటిలో ఇల్లు లేనప్పుడు కదా ఎన్నెన్నో విషయాల్లో దేవుని మనం అడుక్కున్నాం. దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన ద్వారా అన్నీ కావాలి, బీఈడి సీట్లు కావాలి, మరి మనకి అన్నిట్లో పాస్ అవ్వాలి, ఎన్నెన్నో మనము చూస్తున్నాం. అన్నిట్లో దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు. రొట్టెలు కావాలని అడుగుతున్నాం, చేపలు కావాలని అడుగుతున్నాం, అన్నిటి కొరకు దేవుణ్ణి అడుగుతున్నాం. స్కాలర్షిప్లు అడుగుతున్నాం, బీఈడి సీట్ల కోసం అన్నిటిని అడుగుతున్నాం. కానీ ఎక్కడ సాయం పొందుతున్నామో అక్కడే అని విడిచిపెట్టి గుడ్ బై చెప్పేసి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వస్తాను ప్రభా, అప్పుడు సాయం చేద్దువులే అన్నట్లుగా ప్రస్తుతానికి ఆయన మరచిపోతున్నాం, విడిచిపెట్టి వస్తున్నాం. ప్రియులారా, ఒకసారి మన జీవితాన్ని వెనకటికి ధ్యానించుకున్నాం. ఎన్నెన్ని విషయాల్లో కాళ్ళ వేళ్ళ పడి నువ్వు నన్ను దీపిస్తేనే కాదు నేను నిన్ను విడిచిపోనని ఎన్నిసార్లు అన్నాము. ఆయన విడిచిపెట్టే వచ్చాం. అక్కరకు వచ్చేటట్లుగా దేవుని చేసుకున్నాం. అక్కడ తీరిన తర్వాత, 7 దాటిన తర్వాత తెప్పంతా విడిచిపెట్టి వచ్చారు అన్నట్లుగానే మనం కూడా మన జీవితంలో చేసామేమో. ఎన్నో భాషలు చేసాము, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, ఇలా ఉంటాం, నువ్వు ఇది చేస్తే మేము ఇస్తాం, ఇది మొక్కుబడి చేసుకున్నాం అని అనుకుంటూ ఉన్నాం. చాలాసార్లు సహాయాలు పొంది ఆయన విడిచిపెట్టి వచ్చాము. మనకు ఎన్ని సహాయాలని చేశాడు. మనకు సాయం చేసేవాడు చిన్నవాడు కాదంట. 121వ కీర్తనలో మొదటి 2 వచనాలు మనం ఏం చదువుతున్నాం? మనకు సాయం చేసేవాడు ఎవరంట? భూమిని ఆకాశమును కదా కలుగు చేసిన వాడు, భూమిని ఆకాశం కలుగు చేసిన వాడు. అట్టి దేవుడు మనకు సహాయకుడు. క్షుద్రుడు కాదు, చిన్నవాడు కాదు, గొప్ప గొప్ప సహాయాలు మనకు చేశాడండి. ఎవరు చేయలేని మేలు చేశాడు దేవుడు అని అనుకుంటున్నాం, కానీ ఎన్నిసార్లు మనం ఆయన విడిచిపెట్టి వచ్చాం, ఎన్నిసార్లు ఆయన విడిచిపెట్టి వచ్చాం. యేసు ప్రభును సహాయాన్ని పొందిన వారు ఎంతమంది విడిచిపెట్టలేదు కదా ఆయన్ని. శిష్యులు ఏమన్నారు? అగ్రగణ్యుడైన పేతురు ఏమన్నాడు? మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారంటే పేతురు ఏమన్నాడు? ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టను, ప్రాణమైన ఇస్తానన్నాడు. ప్రభు ఏమన్నాడు? కోడి 3 సార్లు కూయకమంటే నీవు నన్ను ముమ్మారు బొంకుతావని దేవుడు చెప్పాడు. ఆయనే కాదు, శిష్యులందరూ కూడా విడిచిపెట్టారు. రొట్టెలు తిన్న వాళ్ళు విడిచిపెట్టారు, స్వస్థతలు పొందిన వాళ్ళు విడిచిపెట్టారు. అవునా? యూదులు ఇశ్రాయేలు ఎప్పుడో విడిచిపెట్టారు కదా. వీరిని సిలువ వేయము అని చెప్పుకున్నారు. యూదులు సాయాలు పొందారు, అన్యులు సాయం పొందారు. అందరూ ఏ కుమ్మడిగా వీరిని సిలువ వేయమని విడిచిపెట్టారు. ఆఖరికి ఎవరు విడిచిపెట్టారు? ఎవరు విడిచిపెట్టినా అంత దుఃఖం ఉండదు, కానీ అసలైన వాడే విడిచిపెట్టాడు. ఎవరు? తండ్రి అయినా ఇప్పుడే విడిచిపెట్టాడు. 22వ కీర్తనలు ఏమని మొరపెట్టుకున్నాడు? ఆర్తనాదు, నా దేవా నన్ను విడిచి నీవేళ మౌనముగా ఉన్నావు. పగటి వేళ నేను మౌనంగా ఉండలేదు, రాత్రి వేళంగా నేను మొరపెడుతూనే ఉన్నాను. పితరులకు మొరపెడితే వాళ్ళకు సాయం చేసావు, నన్నేలా విడిచిపెట్టావు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టి మన చెయ్యి పట్టుకున్నాడంట. నీలొక ఈయని అగాధమైన యువతైన పాప రూపంలో మనము నాశనము గోతిలో జిగటగల దొంగ ఊబిలో కూరుకొని పోతున్నప్పుడు తండ్రి తన కుమారుని చేయిని విడిచిపెట్టి
నీ నా చేతిని పట్టుకొని దేని మీద నిలబెట్టాడంట? బండ క్రీస్తు బండ మీద మనల్ని నిలబెట్టాడు. లేకపోతే నిలక అని అగాధ గోతిలో దిగిపోవలసిన వారమే. బండ పైన నిలబెట్టి తన కుమారుని విడిచిపెట్టాడు. అందుకే దేవునికి స్తోత్రం. యూదులు ఇశ్రాయేలుని విడిచిపెట్టారు, మనమందరం కూడా విడిచిపెట్టాం ఆ ప్రభుని. ఎక్కడ విడిచిపెట్టామంటే యేసు ప్రభుని ప్రకటన 3:20 ఎక్కడ విడిచిపెట్టాం? ప్రకటన 3:20 ఏమని చెప్తుంది? ద్వారం బయట. హృదయమును తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్ల నేను వానితోనూ వాడు నాతోనూ కలిసి భోజనము చేయదు. మనమందరం కూడా తెలిసి తెలియక అన్యులం అందరము కూడా అన్నీ తెలిసి అన్ని సహాయాలు పొందుకున్నాం, అన్నీ ఇచ్చాడు దేవుడు. ఉదయం బయట వరకే ఆలోచన. కానీ ఇంకా ఎవరైనా హృదయం అనే తలుపు నద్ద నుండే ప్రభువుని పెట్టుకొని బయట ఉండి ఎన్నో అడిగితే కూడా దేవుడు ఎన్నో చేశాడు. అంత మాత్రాన నమ్ముకున్నామని అనుకుంటున్నాం. దేవుడు నా మొరను ఆలకించాడు కాబట్టి డెఫినెట్లీ విల్ గో టు హెవెన్ అని అనుకుంటున్నాం. కానీ పేరు జీవంలో ఉందో లేదో, హృదయంలో చోటు ఇచ్చిన వారికే పరలోకంలో చోటు. మన హృదయం ఎవరి పిడికిలు ఎంత ఉందో మన గుండె అంతే ఉందని మనం ఎరుగుదాం. కనుక ఈ చిన్న పిడికిలి వంటి ఈ యొక్క హృదయంలో చోటిస్తేనే పరలోకంలో చోటు ఇస్తాడు. పరమగీతములు 5:2 ఏమని రాయబడింది? నాకు తలుపు తీయమని నా ప్రియుడు నన్ను అడుగుతున్నాడు. తలకు మంచు తలిసిపోయిందంట కదా, రాత్రింబగలు తడుతా ఉన్నాడు, నాకు తలుపు తీయమని నా ప్రభు అంటా ఉంటే అని ఆమె, నేను వస్త్రం తీసివేస్తుని దాన్ని మళ్ళా ధరింపనేలా, నేను పాదములు కడుక్కుంటుని తిరిగి వాటిని మురికి చేయనేలా అని అనుకుంటా ఉంది. ప్రభుకి తలుపు తీస్తేనే ఈ ప్రియురాలకి పాదాలు మురికితాయంట, బట్టలు ఏమంట మురికి అయిపోతాయంట. నైట్ గోన్ వేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ డ్రెస్ మార్చుకొని తీయాలా, అన్ని కుంటి సాకులే. ప్రభుకి ఏ డ్రెస్ ఉంటే ఏమి, ఎట్లుంటే ఏమి, ప్రభుకు తలుపు తీయమని చెప్తున్నాడు. ఎలాగందుకే పాట పాడుకుంటాం కదా, యేసు ప్రభు దగ్గరికి ఎలా రావాలంట? ఉన్న పాటున నేను వచ్చుచున్నాను ప్రభు అని అందరికీ కీర్తనలో మనం పాడుకుంటాం. కనుక ప్రియులారా, చాలామంది కాలయాపన చేస్తూ అడపాదడపా వచ్చే కష్టాలలో అర్జెంటు సాయం కావాలని ప్రభుని కోరుకుంటున్నాం. అర్జెంటుగా రక్షణ పొందు, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటే పాదాలు మురికి డ్రెస్ వేసుకోవాలా అని ఎంత కలయాపన చేస్తున్నాం, అర్థమే వ్యర్థం చేసుకుంటూ ఉండగా. ప్రియులారా, మరొకసారి ప్రభు తడుతున్నాడు, నీ హృదయమునే తలుపును తట్టుచున్నాను, నా స్వరము విని. ఎప్పుడు? నేడు అనే సమయం ఉండగానే, బొందిలో ఊపిరి ఉండగానే, ప్రభు ఇంకా రాక మునిపే ఆయన దొరుకు కారంలోనే ఆ ప్రభుకి హృదయంలో చోటిస్తే గొప్ప పరలోక రాజ్యంలో ప్రభు మనకు చోటిచ్చేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఇలాగూ ఆయన మోషేను ఆ సిప్పోరా విడిచిపెట్టి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. విడవబడిన యేసు మరి మనల్ని మన పాపం నుండి విడిపించడానికి ఆయన మన హృదయ పంచన నిలవబడి మన కొరకు ఆయన తలుపు తట్టుచు ఉండగా, హృదయంలో చోటు ఇచ్చావా ప్రియ సోదరి? ఇంటి వారు ఇచ్చారా? బంధువులు ప్రియులు ఇచ్చారా? ప్రేరేపిద్దామా? ఎంతసేపు నిలవబెట్టి ఏడ్పింతురు అతనే. మనకేమీ చేయలేదు, భిక్షగాడు మనల్ని తిట్టేసిపోతాడు కొంత లేట్ అయిపోతే, శాపనార్థాలు కూడా పెడతాడేమో. కానీ ప్రభు వెయిట్ చేస్తూ ఉండగా ఆ ప్రభు మాట విని తలుపు తీస్తే ఉదయంలో మనము చేర్చుకుంటే గొప్ప పరలోక రాజ్యంలో మనము చేరుకలో ఉంటాం. అలాగూ ఆ బిడ్డ వెళ్ళి పిలుచుకొని రమ్మంటే ఏం చేసింది చూడండి. ఎక్కడికి వెళ్ళి పిలుచుకురావాలి? ఇప్పుడు సిప్పోరా ఎక్కడికి వెళ్ళి పిలుచుకురావాలి? బావి దగ్గరికి. బావి దగ్గరికి వెళ్ళి పిలుచుకురావాలి. మన ప్రభువుని ఎక్కడికి వెళ్ళి పిలుచుకురావాలి మనం? అట్లయితే మన పరమ యోసేపు ప్రభుని మోషేను ఎక్కడికి వెళ్ళి పిలుచుకురావాలి? ఏ బావి దగ్గరికి వెళ్ళాలి? ఏ ఋషులం దగ్గరికి వెళ్ళాలి? లేకపోతే ఏ బావి దగ్గర ఉన్నాడని మనం ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి? ఎక్కడున్నాడట?
ఉదయం బయటే ఉన్నాడు, సమీపంలోనే ఉన్నాడు. కనుక ఆలస్యం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంత దగ్గర ఉన్న ప్రభుని ఉదయంలోకి పిలుచుకోవాలని మరొకసారి దేవుడు మనకు మరి ఆ, ఆ, ప్రేరేపణ ఇస్తున్నాడు. ఆ సమయంలో ఆ పాప ఎక్కడికి వెళ్ళిందో చూడండి, 20 నుంచి చదువుకుందాం. అతడు తన కుమార్తెలతో అతడు ఎక్కడ ఆ మనిషిని ఏల విడిచి వచ్చిదిరి అని చెప్పి ఏమన్నాడు, భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి అనను. ఎందుకు రావాలంట ఆయన? భోజనమునకు పిలుచుకొని రండి. మనకు సాయం చేసిన వాడికి భోజనం అన్న పెట్టాలి కదా. పోయి పిలుచుకొని రండి అంటే ఎంతమంది పోతున్నారు ఇప్పుడు? 7 వెళ్ళిపోయి 7. 7. ఆ దిన 7 విడిచిపెట్టి వచ్చారు, 7 పిలుచుకొని వచ్చారు. 7 అంటే పూర్ణ సంఖ్య. సంపూర్ణంగా అందరూ ఆయన పిలుచుకొని రావాలి. నామకార్థ క్రైస్తవులు అందరూ పిలుచుకొని రావాలి. యేసును హృదయంలో పిలుచుకున్న దినం ఒకటి ఉందా? ఆయన హృదయం అనే ఇంటికి వచ్చిన దినం ఉందా? చాలా మందిని ఎప్పుడు నమ్ముకున్నావు అంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి మనకు? చిన్నప్పటి నుంచి ఆంటీ కదా. ఓ మేము ఈ కాలం క్రైస్తవులం కాదు, ఎప్పుడు మా తాత ముత్తాతలు అప్పటి నుంచి మేము నమ్ముకున్నామంటుంది కదా. పోయి పిలుచుకొని వచ్చిన డేట్ ఉందా? పుట్టిన డేట్ ఉంది, చర్చిన డేట్ కూడా ఉంటుంది, పెళ్లి దినాలు ఉన్నాయి, రకరకాల ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు జరిగాయో, గృహప్రవేశాలు ఎప్పుడు, అన్ని డేట్లు మనకున్నాయి. రక్షణ దినం ఉందా? ఒకవేళ ఆ డేటు ఒక పేరు మనకు తెలియకపోయినా, వారం తెలియకపోయినా, అనుభవం మనలో ఉందా? హృదయంలో నిండుగా ప్రభు ఉన్నాడా? ఇంటిలో అందరికీ ప్రవేశం ఉంది. యేసు ప్రభుకి హృదయం అనే ఇంటిలో ప్రవేశం ఉందా? క్రీస్తు నామాక్షరం మన హృదయంలో ఉందా? క్రీస్తు రక్తపు గురుతు మన హృదయంలో ఉందా? ఆ రక్తము చూసినప్పుడు నేను మిమ్మల్ని దాటిపోదున్నాను. యేసు ప్రభు రక్తంతో కడవబడిన హృదయమైన మన హృదయము, కనుక రక్షించబడిన హృదయం ఉందో లేదో తడివి చూసుకోమని మరొకసారి రక్షణ నిశ్చయితను కలిగి ఉన్నామో లేదో గమనించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి పోయి పిలుచుకుని రండి అంటే 7 పిలుచుకుని వచ్చారంట. రఘుయేలు కుమార్తెలు 7 మంది మరి పిలుచుకొని వచ్చిన కుమార్తెలుగా మనం చూస్తున్నాం. మోషే ఆ ఇంటిలో చేర్చుకున్నట్టుగా ఉంది. మన ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారైనా, గుణవతైన భార్యను గురించి రాయబడింది కదా. ఆ ఇంటి వారందరూ ఏ వస్త్రాలు ధరించుకొని ఉన్నారంట? రక్తవర్ణపు వస్త్రములు ధరించి ఉన్నారు. కనుక ఆ వస్త్రములు ధరించుకున్న వారంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారే. ఆ రక్షణ ఇల్లుగా, జక్క ఇల్లు రక్షణ ఇల్లే, లూదియా ఇల్లు రక్షణ ఇల్లే, యెహోషువ ఇల్లు రక్షణ ఇల్లే, రాహాబు ఇల్లు రక్షణ ఇల్లే కదా. కొన్నేళ్ళు ఇంటి వారు అందరూ రక్షించబడిన వారే. నీ ఇల్లు నా ఇల్లు రక్షించబడి ఉన్నారా? ఒక డెక్కైనా మిగిలిపోతే ఎంత ఘోరం. పరలోకంలో కన్నీరు ఉండవు, చావు దుఃఖములు ఎన్నటికీ ఉండవు కదా అని పాట పాడుకుంటాం. మళ్ళీ ప్రతి బాష్ప బిందువు ఆయన కన్నీటిని తుడుస్తాడని ఉంది. ఈ బాష్ప బిందువులు ఎందుకు అని మనకు కొన్నిసార్లు వస్తుంది. అక్కడ ఎవరైనా విడవబడిన వాళ్ళు, మన పిల్లలు, మనములో మనవరాల్లో తోబుట్టువులే ఈ లోకంలో విడవబడితే వారిని గురించిన కన్నీరు ఉంటుందంట పరలోకంలో మనకు. అయ్యో మేమందరం ఇక్కడ ఉన్నాం, బిడ్డ నరకంలో కాలుతున్నాడు అని కన్నీరు మనకు గుర్తొచ్చినప్పుడు ఆడ కన్నీరు కాలుస్తామంట. అప్పుడు దేవుడు వచ్చి మన కన్నీటి బాష్పబిందులు తుడుస్తాడంట. ఆగకుండా వస్తున్న కన్నీరు, వారిని మర్చిపోలేకుండా వచ్చిన కన్నీరును ప్రభువు తుడుస్తాడంట. అప్పటి నుంచి ఆ కన్నీరు కూడా ఉండదంట ప్రియులారా. కనుక ఆ కన్నీరు ఏదో ఇప్పుడే కార్చి, జోసెఫ్ గారు ఎప్పుడు అనేవాళ్ళు, మీ పాదాలనైనా పట్టుకోమంటే పట్టుకుంటాం, మీరు రక్షించబడితే చాలు అనేవాడు అన్నమాట. కనుక ప్రియులారా, మన యొక్క ఈ కన్నీరు మన శత్రువుల కొరకు కూడా మనం కార్చి అనేకులను 7 మన ఇళ్లలో ఉన్న సంపూర్ణని ప్రభు బిడ్డలుగా చేయడానికి వారిని ప్రేరేపించాలి. మీరు వెళ్ళి పిలుచుకొని రండి అని మన పిల్లలకు నిత్యము ఈ క్వశ్చన్ వాళ్ళకి పోజ్ చేస్తూనే ఉండాలి. ప్రభు నమ్మినారా లేదా? సరే, ఇప్పుడు సిప్పోరాకి ఏమని పేరు పెడతాము? పోయి పిలుచుకొని రండి అంటే
మిగతా వాళ్ళ పేర్లు తెలియవు కాదు కాబట్టి ఇప్పుడు ఏమని చెప్పాలి మనము తర్వాత పాయింట్లో. తండ్రి మాట. అంతే చెప్పండి, మనకు వరుస తెలిసిపోయింది కదా. అదే మేనర్లోని మోషేను ఏమని చెప్తారు? పిలుచుకుని పిలుచుకొచ్చిన సిప్పోరా. పిలుచుకొని వచ్చిన అక్కడ ఉండే మాటలే కదా. పోయి పిలుచుకుని రండి, మోషేను పిలుచుకొని వచ్చిన సిప్పోరా. ఎవరి ప్రేరేపణతో పిలుచుకొని వచ్చింది? తండ్రి ప్రేరేపణతోనే, తండ్రి ప్రేరేపణతోనే, ఆత్మ ప్రేరేపణతోనే. ప్రభువా, నా హృదయం అనే ఇంటిలో చాలా మందిని పిలిచాను, వద్దన్నా వచ్చారు, నా హృదయంలో వచ్చారు ప్రభువా వాళ్ళు. నువ్వు పిలిస్తేనే వస్తావు, దొమ్మిగా వచ్చేవాడవు కాదు, మర్యాదగా ప్రభువైన యేసు నా హృదయంలోకి రా నాయనా, ఇష్టపూర్తిగా నిన్ను పిలుస్తున్నాను. నీ వలన సహాయములు కోకొలలు పొందాను, కానీ అక్కరకు వాడుకున్నాను, విడిచిపెట్టాను. ఇప్పుడు అక్కరతో పిలుస్తున్నాను. నా హృదయ సింహాసనాసీనుడవై ఉండాలని కోరుకుంటున్నాను. నా హృదయంలోని ప్రతి పాపమును కడిగి పవిత్రపరచండి, నా చీకటిని తోలివేయండి ప్రభువా, అంధకారమును విడిపించు అని ప్రభువుని ప్రార్థన మనము చేయవలసిన వారంగా మనమున్నాం. మోషేను పిలుచుకొని వచ్చిన సోదరిగా మనము మరి చెప్పుకుంటున్నాం. సరే, ఆమె పిలిచినట్టుగా మనం కూడా ప్రభుకి చోటిస్తే నిత్యకాలము తన పరలోకంలో మనల్ని చేర్చుకునే బిడ్డగా ఉన్నట్టు మనము చూడగలం. సరే, కింది వచనంలో మనం ఏమని చదువుతున్నాం చూడండి. అక్కడ 20 వచనం తర్వాత 21లో చదువుకుందాము. 21 చదువుతారు ఎవరైనా? మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. పిలుచుకొని వచ్చారు వీళ్ళు. పిలుచుకొని వస్తే వాళ్ళ నాన్నతో ఆ మోషే ఏమని చెప్పాడంట? ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను అనే మాట మనం చూస్తాం. మోషేతో నివసించుటకు సమ్మతించెను. పిలుచుకొని రమ్మన్నాడు, ఏదో ఒక పూటకు కాదు. వాళ్ళ అమ్మాయిలతో ఏం చెప్పాడు? భోజనం కథని పిలుచుకొని రండి అంటే భోజనాలకు అని చెప్పలేదు. భోజనం కంటే 1 డే మీలే. ఆ 1 డే మీల్లో ఒక పూట మీలేనేమో కదా. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు? ఏమన్నాడు? పిలవలేదు బాబు, మాతో కూడా నీవు నివసించాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారిగా మన ఇంటికి వచ్చిన ఆ పరమ సహాయకుడు మనల్ని విడిచిపోవడానికి ఇష్టపడేవాడు కాదు, మనతో నివసించడానికి సమ్మతించేవాడుగా ఉన్నాడు. ఆయనతోనూ ఆయన కుమార్తెలతోనూ ఆ ఇంటిలోనూ మరి నివసించడానికి ఆయన సమ్మతించిన వాడుగా చూస్తున్నాం. యేసు ప్రభు ఒక పూట కోసం వచ్చిన దేవుడు కాదు, ఆయన మనతో కూడా నిత్యకాలం ఉండే దేవుడు. మనతో ఉండుటకు ఆయనకు సమ్మతమే. మనకు సమ్మతమా? మోషేకు సమ్మతమే. మోషే కుమార్తెలకు సమ్మతమా? మోషే కుమార్తెల్లో పెద్ద కుమార్తె అయిన, జ్యేష్ఠ కుమార్తె అయిన సిప్పోరాకు సమ్మతమేనా? అన్నా ఒక రోజుకైతే సమ్మతం, కానీ మన ఇంట్లో ఉండడానికి మా సమ్మతం లేదు అంటామా? అందరూ ఒప్పుకున్నారు. ప్రియ సోదరులారా, మన ఇంటన మన హృదయంలో చేర్చబడిన ఆ ప్రభు మనతో కూడా ఉండడానికి ఆయన సమ్మతించిన దేవుడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మొదటి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం ఎవరైనా చదువుతారండి? ఈ వాక్యం మీద మీ చేయి అలాగే ఉంచుకొని 1:20 యెషయా గ్రంథం చదవండి. యేసు ప్రభు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు, యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. నేను మీ ఇంటిలో నివసించడానికి మీ సమ్మతమా? ఒక రోజు కోసమే మీ సమ్మతమా అని దేవుడు అడుగుతున్నాడు. సమ్మతించక తిరగబడితే ఖడ్గం పాలవుతారు. నాడు చాలా మంది క్రైస్తవులు ఒక రోజుకు చేర్చుకుంటున్నారు, పండగ రోజు చేర్చుకుంటున్నారు, పుట్టినరోజు చేర్చుకుంటున్నారు, పెళ్లి రోజు చేర్చుకుంటున్నారు, కష్టదినంలో చేర్చుకుంటున్నారు.
భక్తి సలుపుతూ ఉన్నారు, స్పెషల్ కోడికల్లో చేర్చుకుంటున్నారు. దేవుడా నిన్ను చేర్చుకుంటున్నాం అంటున్నా అవతల ఆయన్ని బయట పెట్టేస్తున్నారు. ఇది నిజమైన రక్షణ కాదు. తీర్మానం చేస్తున్నారు చాలా మంది. ఒకరోజు తీర్మానమా, ఒకరోజు ఒడంబడిక, ఒకరోజు ప్రమాణమా? అది నిత్యమైన నీలో ఉన్నాడని చెప్పగలవా? సమ్మతిస్తున్నావా లేదా హృదయంలో ఆయన ఇష్టానికి, ఆయన సన్నిధికి, ఆయన భక్తికి, ఆయన వాక్యానికి? ఆయనతో కూడా ఇద్దరు సమ్మతి లేకుండా కూడి నడుస్తారా? సమ్మతి లేకపోతే నీ దారి నీది, నా దారి నాది అని అనుకుంటారు. ఒక భార్యాభర్తలు ఎప్పుడూ కొట్లాడుకునేవాడు. కోపం వస్తే భర్త సైకిల్ వెళ్ళిపోతాడు, ఈమె నడుచుకొని వెళ్తుంది. కానీ ఎవరి దారి వాళ్ళదేనా? ప్రభు దారి ప్రభుది, మన దారి మనదేనా? సమ్మతిస్తున్నావా? ఆ ఇంట్లో ఎవరు సమ్మతించినా సమ్మతించకపోయినా వాళ్ళ నాన్న అంటున్నాడు తన కుమార్తెను వివాహం చేసుకోవాలని ఆయన కోరినట్టుగా. తర్వాత వచనాల మనం చదువుతాం, అది మనం చదువుతాం చూడండి. అక్కడ అతడు తన కుమార్తెను 21 చివరిలో అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చాను అని. నాన్న కుటుంబంలో స్థానం ఇచ్చాడు, కానీ సిప్పోరా దేనిలో స్థానం ఇచ్చిందండి? జీవితంలో గృహంలో స్థానం ఇచ్చింది, తన శరీరములో కూడా స్థానం ఇచ్చింది, తన ఆత్మలో స్థానం ఇచ్చింది, తన మనసులో కూడా స్థానం ఇచ్చింది. తన జీవితం అంతట్లో ఆయనతో భాగాన్ని పంచుకున్నాముగా మనం చూస్తున్నాం. ఎంత లోతుగా వెళ్ళిందో సిప్పోరాను గురించి మనం చదువుతున్నాం ప్రియులారా. యేసు ప్రభుతో మమేకమయ్యామా? ఆయనలో మనము, మనలో ఆయన. ఆత్మ ప్రాణ దేహాల్లో కూడా సమ్మేళన అయిపోయిన పరిస్థితుల్లో కదా. యోనాతాను దావీదును ఎలా అయినారంట? ఇద్దరు, యోనాతాను క్లాత్ అయితే దావీదు ఇంకో క్లాత్ అయితే, ఆ రెండింటిని కలిపి కుడితే ఏమవుతుంది? ఒకే వస్త్రంగా ఎలా అవుతుందో. యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఏమైందంట? ప్రభువుతో మమేకమైన జీవితం, ఆయనతో మనతో ఆయన కలిపి ఉన్న జీవితం, ఆయనతో కాంటాక్ట్, ఆయనతో సన్నిహితమైన సంబంధం మనం కలిగి ఉన్నామా? జీవితాన్ని పంచుకుంటున్నామా? ఆయన తన జీవితాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు పంచుకోగా దాన్ని అనుభవిస్తున్నా మన జీవితంలో చూపిస్తూ ఉన్నాము. ఇంటిలో చేర్చుకున్నాడు తండ్రి, కుమార్తెలందరూ చేర్చుకున్నారు, కానీ అందరికంటే ఆ ఇంటిలో ఎవరు ఎక్కువగా చేర్చుకున్నారు సమీపంగా? మోషేను సిప్పోరా చేసుకున్నారు. కానీ చాలా మంది సోదరులు ఉన్నారు. యేసు ప్రభుతో సిప్పోరాకున్న సంబంధం ఎంతమందికి ఉంది? మిగతా 6 మంది ఆడపిల్లలు వాళ్ళ సంబంధం వేరు. ఎంత మట్టుకో అంత మట్టుకే. నీకు నాకు ప్రభుతో ఉన్న చక్కని సంబంధం ఎంత లోతైనది, ఎంత గాఢమైనది, ఎంత శ్రేష్టమైనది. కనుక ఈ విషయాన్ని లోతుగా ఆలోచిస్తే మనంతకు మనకు పాఠాలు ఎన్నైనా మనం నేర్చుకోవాలి. యేసు ప్రభుతో వాళ్ళ చెల్లెలకున్న సంబంధం లాంటిదా మనది? సిప్పోర్ లాంటి సంబంధం మన పరమ మోషేతో మనం కలిగి ఉన్నామా? ఆ విషయాన్ని మనము ఆలోచించుకోవలసిన వారముగా మనం ఉన్నాం. అలాగా తండ్రి చెప్పినప్పుడు ఈ అమ్మాయి, ఇది కూడా చూడండి, అమ్మాయిలు వాళ్ళ నాన్నతో ప్రేరేపించబడి పిలిచారు, కానీ వాళ్ళ నాన్న పర్మిషన్ లేకుండా వాళ్ళు ఒక మగ పురుషునితో మాట్లాడడానికి, పిలుచుకొని రావడానికి వాళ్ళు సాహసం చేయలేదు. తండ్రి పర్మిషన్. ఈనాడు మగపిల్లలతో ఆడపిల్లలు, ఆడపిల్లలతో మగపిల్లలు, తల్లిదండ్రుల ప్రమేయమే లేదు. నా ఇష్టం, నా రాజ్యం, అందులో నా పెళ్ళి నా ఇష్టమా మీ ఇష్టమా, చేసుకునేది నేనా మీరా అని ఎంత గాఢమైన పలుకులు పలుకుతున్నారు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, వివాహం చేసుకోవాల్సిన పిల్లలు మన జీవితంలో ఉన్నారు. అసలు మన వివాహం ఎట్లా జరిగింది? తండ్రి చెప్పిన పెళ్ళే చేసుకున్నామా? తండ్రి చేత ప్రేరేపించబడిన పెళ్ళేనా? ఒకసారి వెనక్కి వెళ్దాం. నీవే పిలిచావా? నీదే మొదటి ఆలోచన, నీదే నీ రిజర్వేషన్ అయినా, లేకపోతే ఎవరైనా చెప్తే హృదయంలోకి, మన జీవితంలోకి వాళ్ళతో సంబంధం ఏర్పరచుకొని ఉన్నామా? ఆదాం పెళ్ళి ఎవరు చేశారో ప్రభువా, నా పెళ్ళి కూడా నీవే చేయండి అని అన్నామా?
మనమే చేసుకొని అప్పులో కాలేసుకున్నామా? ఈనాడు మనము చేసుకున్న పెళ్ళిళ్ళు అయితే ఎన్ని అగచాట్ల పాలవుతున్నాము. ఎందుకన్నా ఈ వ్యక్తిని చేసుకున్నాను. ఒక అమ్మాయి పొద్దున ఫోన్ చేసి అరగంట పైనే మాట్లాడింది. అసలు వీడు నా జీవితంలో ఎందుకు వచ్చేటట్టు చేసినావు ప్రభు అనేది భర్తను. వీడిని ఎందుకు నా జీవితంలో పంపించావయ్యా? వీడిని నా జీవితంలో తొలగించేసే ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు. చేసుకున్న పెళ్ళిళ్ళని గురించి ఎంత కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. వీడిని నా హృదయంలో నుంచి నా జీవితంలో తొలగించి అసలు నువ్వెందుకు రప్పించావంట. మనమే రప్పించుకొని ఎవరి మీద వేస్తామండి? అంతా దేవుని మీద. దేవుడు ఎప్పుడు నెవర్ కమిట్స్ ఎనీ మిస్టేక్స్. మనమే చాలాసార్లు అర్జెంటు పెళ్ళిళ్ళు చేసుకొని అనాలోచనగా చేసుకొని అర్జెంటు విడాకులు కోరుకుంటున్నాము. కోరుకున్న రావు, వచ్చినా దాన్ని ఫిలప్ చేసుకునేది ఎంత కష్టం. మన పెళ్ళిళ్ళు ఇలా ఏడ్చినప్పుడు మన పిల్లల పెళ్ళిళ్ళు ఎంత కరెక్ట్గా చేసుకుంటేనే గనుక ఆ పిల్లలు మళ్ళీ మన ఇంటికే వస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్ల ఎదిగితేనే ఎద మీద కుంపట్లని మననే చెప్పుకున్నాం క్లాస్లో. ఏకంగా పెళ్లి భంగమయ్యారు ఇంట్లోకి వస్తే మన జీవితాలు ఆ పిల్లల జీవితాలు ఎలా ఉంటాయో మనం ఆలోచించాలి. అందుకే పిల్లలు తల్లిదండ్రులు కలిసి సపరేట్గా చేతులు పట్టుకొని ప్రభువా మా పిల్లలతో మాట్లాడండి, ఆ విషయంలో మాతో మాట్లాడండి. అందరికీ ఏక మనసు ఏక తాత్పర్యం మీ నుండి రావాలి. యెహోవా వలన కలిగిన కార్యమైన వెడ్డింగ్ కార్డ్స్లో అందరూ కొడుతున్నారు కదా. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, కానీ మనమే వాటిని చేసుకుంటున్నాం. హెవెన్లో నుంచి వచ్చినవి కాదు. ఇది యెహోవా వలన కలిగిన కార్యం కాదు, మనమే చేసుకొని వెడ్డింగ్ కార్డులు అన్ని అబద్ధాలు ఒత్తించుకుంటున్నాం, ప్రింట్ చేయించుకుంటున్నాం. కనుక అర్జెంటు పెళ్ళిళ్ళు అర్జెంటు విడాకులకు కారణం కాకుండానట్లుగా 100 ఏళ్ల పంట అని అంటారు. 100 ఏళ్ల పంటగా ఉండడానికి కోసం దేవుని ఆలోచన ఉండాలి. అది దేవుని నుంచి రావాలి. అది బైబిల్లో దేవుడు మనకు దాన్ని చూపించాలి. వెయిట్ చేయాలి. మనం దేవుడు చేసే వరకు అది జరిగిస్తాడేమో అని. అన్నీ కలిసి వస్తాయో లేదో వచ్చినట్టుగానే వచ్చి ఎగిరిపోతుందో మనకు తెలియదు. సమస్తము ఆయన ఆయన చిత్తానుసారంగా ఆయన చేత ప్రేమించబడిన వారికి సమస్తం ఎలా జరుగుతుందండి? సమకూడి పీస్ఫుల్గా జరుగుతాయి. కృపా సమాధానం మనతో కూడా ఉంటాయి. కనుక ఈ పెళ్లి టాపికే చాలా మరి పెద్ద అంశం. దాన్ని అర్జెంటుగా మనం చేసుకునేది కాదు. తండ్రి చేత ప్రేరేపితురాలై ఆమె ఇంటికొని పిలుచుకొని వచ్చి తండ్రి చెప్పిన ప్రకారమే ఆమె మోషేతో జీవించడానికి, జీవితాన్ని పంచుకోవడానికి ఆమె సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాట తిరిగి చదువుకుందాం. 21వ వచనంలో మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించను. కనుక నీ వివాహ జీవితంలో కూడా ప్రభు సమ్మతికే ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇంతవరకే నా ప్రభు నా జీవితంలో నా మ్యారేజ్ నా ఇష్టము, కాస్త నువ్వు పక్కనుండు, నాకు ఇట్లుండాలి, పలు వరుస ఇట్లుండాలి, ఆయన ఎడ్యుకేషన్ ఇట్లుండాలి, ఆయన అందం ఇట్లుండాలి, ఆయన జాబ్ ఇట్లుండాలి, ఆయన ఇక్కడి నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి, ఈ స్టేట్ నుంచి ఈ దేశం నుండి అనుకుంటే ఇంకా అయిపోయి. ప్రభుకి మన జీవితంలో సమ్మతి కుదరలేదు నీకు ఆయనకని అర్థమవుతుంది. కనుక అన్నిట్లో టోటల్గా మన చిత్తమంతటిని ప్రభుకు అప్పగించినప్పుడే మనలో దూరడానికి ఆయనకు అవకాశం ఉంటుంది. లేదు ఇంతవరకే అని అడ్డుకట్టలు కడితే అంతవరకే ప్రభు మనతో ఉంటాడేమో. కనుక ఆలోచన చేసుకున్నాం. కనుక ఇంతకు ముందు అనేకుల హృదయాలలో అనేకుల జీవితాల్లో మనము తప్పులు మనం చూస్తూ వచ్చాము. మన జీవితాల్లో అలాగ జరగకుండా ఉండాలంటే ప్రభువుతో సమ్మతించాలని మనం ఇష్టపడుతున్నాం. సమ్మతించక తిరగబడితే ఖడ్గం పాలు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు దేవుని చిత్తానికి విభిన్నంగా జీవిస్తున్న చాలా మందికి ఖడ్గం రాలేదు కాబట్టి తప్పకు జరగవలసిన శిక్ష వెంటనే శీఘ్రంగా కలగకపోవడం చూచి అందరికీ భయం లేకుండానే అయిపోతుంది. ఇంక్లూడింగ్ విశ్వాసమైన మనకు, నీకు, నాకు తప్ప అందరికీ దేవుడు అంటే భయం లేకుండా అయిపోయిన స్థితికి బాగా దిగజారిపోయాం.
కానీ ఖడ్గం ఉంది. ఎప్పుడు జలిపిస్తాడో తన కత్తిని ఆయన పదును పెట్టిచున్నాడు. అనుదినంలో ఎవరైనా ఆయన యొద్దకు మలనివాడు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన కత్తిని నూరుతున్నాడని రాయబడుతుంది. ఎంతసేపు ఆయన మనం తిరగమల్లిన వారంగా మనం జీవిస్తే ఆయన కత్తి ఆయన ఖడ్గము పాలుగా చేయడానికి కత్తిని నూరుతున్నాడు. రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు ప్రియులారా. ఆయన్ను సమ్మతించని వారు మీదికి ఆయన ఖడ్గం రాబోతుంది కదా. యెహోషాపాతు లోయలో ఆయన వచ్చినప్పుడు మరి ఆయన మరి సకల జనులు ఆయన నమ్మని వారిని ఆయన ఏం చేస్తాడంట, తన నోట నుంచి వచ్చే ఖడ్గముతో వారిని వధిస్తాడని రాయబడింది. కనుక ఆ వధకు ఎవరు ఆహుతి కాకుండా లాగున మన జీవితంలో సంపూర్ణంగా ప్రభువుతో మమేకమై జీవించడానికి మనం కంకణం కట్టుకోవలసిన వారంగా మనము మరి జీవించవలసిన వారంగా ఆయన మనతో సమ్మతిస్తాడు. ఈ లోకం మట్టుకు మాత్రమే కాదు, పైకెత్తబడిన తర్వాత కూడా పరలోకంలో మరి వివాహ సమయంలో మాత్రమే అక్కడ 7 ఏళ్ళు మాత్రమే ఉంటాం. తర్వాత మనం ఎక్కడికి వచ్చేస్తామండి? ఎక్కడికి వచ్చేస్తాం? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి. 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీదకి వస్తాడు. ఆ తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమిని ఆయన కలుగజేసిన తర్వాత నిత్య పరిపాలన ఎక్కడుంటుంది? భూలోకంలోనే ఉంటుంది. ఇప్పుడు 22:1 చదవండి. ప్రకటన గ్రంథం 22:1 ఏమని రాయబడింది? మరియు స్ఫటికం వలె మెరైనట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. 21 సారీమా 21 3 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలై ఇందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. మోషే మాత్రం ఎంతకాలం ఉన్నాడో? కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. మళ్ళీ నువ్వు వెళ్ళిపో, ఐగుప్తుకి వెళ్ళిపో అనేదాకా కూడా మామగారి ఇంట్లోనే అందరితో సమ్మతించి ఉన్నాడు. కొంతకాలం కొన్ని ఏళ్ళు మాత్రమే నివసించుటకు సమ్మతించాడు ప్రియులారా. ఇంకా మళ్ళీ నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నీ స్టే అయిపోయింది, నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపోమని కనానికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన వాడుగా మనం చూస్తున్నాం. కానీ మన ప్రభువు ఎంతకాలం ఉంటాడు మనతో కూడా? ఈ లోకం మట్టికే నివాసం మాత్రమే కాదు, ఎప్పుడు నిత్యకాలంలో కూడా నివాసం. మనుషుల మధ్య నా కాపురం అన్నాడు, దేవదూతల మధ్య కాదు. త్రియేక దేవునితో ఆ ముగ్గురు మాత్రమే కలిసి ఉండరంట. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో ఏం చేస్తాడంట? కాపురము చేస్తాడు. ఎంత మంచి మాట అండి! ఎంత గొప్ప దేవుడు! తానున్న స్థలము దిగి వచ్చి ఈ లోకంలో మనకు కొత్త లోకాన్ని ఏర్పాటు చేసి మనమున్న స్థలానికి దిగి వచ్చి మనతో కాపురం చేయడానికి ఇంత తగ్గింపు ఏ దేవునికి ఎవరికి ఉంది? ఆయన ప్రేమ యొక్క లోతుపాతులు ఏమని వర్ణించగలం? మనతో కాపురము చేయటానికి ఇంత తగ్గింపు ఏంటి? ఇంత ప్రేమ ఏంటి? ఇంత దిగి వచ్చిన ప్రేమ ఎంత గొప్పది! ఎన్నేళ్ళు? యుగ యుగములు సదాకాలం మనతో కూడా సమ్మతి కలిగి ఉండడానికి ఇంత ప్రేమను ఏ విధంగా కొలవాలనో మనకు అర్థం కాదని. అలాగూ ఆమెను ఆయన వివాహం ఆడిన వాడుగా, ఆమెతో సమ్మతించిన వాడుగా మనం చూస్తున్నాం. కనుక అలాగూ ఆ ప్రభువుకి మరి సంపూర్ణంగా మన వివాహ జీవితంలో ఆయనకు మనం చోటిచ్చిన వారంగా ఉండాలి. కనుక ప్రభువు సెలవివ్వకుండా మన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరికి మాట ఇవ్వద్దని ముందే మనం చెప్పాలి. ముందే కమిట్ అయిపోకూడదని ఎప్పటికీ మనం చెప్పాలి. అందుకే ఒక అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు వెలుచూపును బట్టి వారికి మాట ఇవ్వడం కాదు, అందాన్ని బట్టి కాదు, ఆమె చికిలించినప్పుడు, ఆమె నవ్వినప్పుడు, ఆమె బుట్టలే వేసుకున్నప్పుడు, ఒకవేళ లాలన మాటలు చెప్పినప్పుడు, మీద పడినప్పుడు అంతా పనులు చేస్తూనే ఉన్నారు ఆడపిల్లలు. మగపిల్లలు కంటే కూడా చాలా డేర్ స్టెప్ వేస్తున్నారు ఎవరు? ఆడపిల్లలు ఈ దినాలు. కనుక ఎంత పొరపాట్లు మన పిల్లలు చేయబోతున్నారో
అందుకే ప్రభు అన్నాడు, ఆమె చక్కదనం నువ్వు చూసి ఆమె మీద నీవు మరి ఆశించొద్దు అని దేవుడు అంటున్నాడు. ఆడపిల్లను మరి ఒడిలో పెట్టుకుంటే అగ్నిని ఒడిలో పెట్టుకున్నట్టుని దేవుడు ఎన్నో మాటలు చెప్తున్నాడు కనుక ప్రతిరోజు నిన్న సోదరి చెప్పారు గూడూరు సిస్టర్, ప్రతిరోజు ఒక అధ్యాయం దేనిలో నుంచి చదువుతుందంట ఆమె? సామెతలు. సామెతలు. ఎందుకంటే బుద్ధి జ్ఞాన మరి వివేక సల్లాపంలో కలిగించే చాప్టర్స్ అందులో మాటలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వాటిని చదువుకోమని చెప్పాలి. ఆమె చక్కని దమనకు నీ హృదయంలో నీవు ఆశించవద్దు అని అన్నాడు దేవుడు. కనుక ఎవరిలో ఆపోజిట్ సెక్స్కి ఎప్పుడూ కూడా ఆకర్షణ ఉంటుంది. ఆపోజిట్ పోల్స్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతూనే ఉంటాయి. కనుక మానవులము మోసకరమైన హృదయంలో ఉన్నాం కాబట్టి తప్పులు జరుగుతాయి. ఒకవేళ నీ చుట్టూ తల చుట్టూ పక్షులు తిరగవచ్చినాయి కానీ అవి నీలో గూడు కట్టుకోకూడదని భక్తులు చెప్తున్నారు. కాబట్టి ఆలోచనలు వస్తాయి, ఏదో దురాలోచన వస్తుంది. దావీదు కూడా వచ్చింది, కానీ అది గూడు కట్టుకుంది. ఆ యొక్క స్నానం చేసిన స్త్రీని చూసినప్పుడు దేవుణ్ణి అడగలేదు. అడిగితే నీకు ఇచ్చేవాళ్ళని కదా, ఎంతో భార్యలను ఇచ్చినాను ఇంకా ఇచ్చేవాడిని కదా అని అన్నాడు. కానీ అడగలేదు, తన సొంత ప్రకారం వెళ్ళి చేశాడు. ఎంత నష్టపోయాడో దావీదు జీవితంలో. దేనిలో పొరపాటు చేసినా పెన్ను మళ్ళా కొనుక్కోవచ్చు, స్పెక్స్ మళ్ళా కొనవచ్చు, బ్యాగులు ఎన్నో కొనవచ్చు, ఇల్లు ఎన్నో కట్టవచ్చు. ఈ చీర వద్దంటే ఎన్ని చీరలు కొనుక్కోవచ్చు, ఈ సొమ్ములు వద్దంటే ఎన్నో సొమ్ములు కొనుక్కోవచ్చు. పెళ్ళయిన తర్వాత ఈ భర్త నాకొద్దు, ఈ భార్య నాకొద్దంటే 2-3 పెళ్ళిళ్ళు మనకేం ఉండవు. సమరే స్త్రీలు కాదు మనము. కనుక ప్రియులారా, ఒకటే ఒక పెళ్ళి, దేవుని అనుగ్రహంలో ఉన్న పెళ్ళి. ఎస్ క్యారియాన్, యు కెన్ ప్రొసీడ్ అని దేవుడు అనే వరకు, ఆయన మన యొద్దకు తీసుకుని వచ్చే వరకు మన పిల్లలు అలాంటి డే స్టెప్ వేయకూడదని ఖండితంగా మన పిల్లలకు మనం చెప్పాలి. ఆ శోధన గడియల్లో మా మమ్మీ ఇలా చెప్పింది, మా డాడీ ఇలా చెప్పింది, దేవుని వాక్యం ఇలా చెప్పారు, స్పెషల్ కుడికలో యూత్ మీటింగ్లో మేము విన్నామని పిల్లలకు ఒక్కసారిగా అట్ గ్లాన్స్ వారికి గుర్తు రావాలి. అటువంటి ఫండమెంటల్స్ మనం పిల్లలకు మనం చెప్పాలి. మనలో పొరపాట్లు ఉంటే మన పిల్లలు కూడా అట్లాగే ఉంటుంది. మన జీవితంలో మనం గట్టిగా ఉంటే మనం వాళ్ళని గట్టిగా నిలబెట్టుకోను. ఖండితమైన ఆజ్ఞ, ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహారాధికులతో నీవు జీవితాన్ని పంచుకోవద్దు అని మనం చెప్పాలి. ఎన్నైనా మనకు బాగా తెలుసు, ఎన్నో ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ప్రియులారా, ఇవన్నీ పిల్లలకు ఖండితంగా మనం ఆజ్ఞాపించవలసిన వారంగా ఉన్నాం. అలాగా మరి ఈ బిడ్డ పెళ్లితో సమ్మతించింది, ఆయన కాపురానికి సమ్మతించింది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినట్టుగా, ఐగుప్తుకి వెళ్ళమంటే మరి ఐగుప్తుకి వెళ్ళి కనానుకు కూడా ఆమె ప్రయాణం చేసి వెళ్ళినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ప్రభు ఎక్కడికి వెళ్తాడో మనం కూడా అక్కడికి వెళ్ళవలసిన వారం కాదు. ఆ తర్వాత ఈమె యొక్క పేరుకు అర్థం చెప్పి నేను ఈరోజు ముగించాలని అనుకుంటున్నాను. తర్వాత విషయాల తర్వాత మనం చూసుకుందాం. సిప్పోరా పేరుకు మీ అందరికీ అర్థం తెలుసు అని అనుకుంటాను. సిప్పోరా పిచ్చుక. పేరుకు అర్థం ఏంటి? పిచ్చుక. పక్షులన్నింటిలో కూడా చాలా చిన్న పిచ్చుకగా మనం చూస్తాం. ఈ పిచ్చుకను గురించి మనకు దాదాపు 3-4 మరి వచనాలు బైబిల్లో ఉన్నాయి. 102వ కీర్తనలో 7వ వచనంలో మనం ఇలాగ చదువుదామా? 102:7లో దావీదు రాస్తున్నాడు ఏమని? నేను మిద్దె మీద ఉన్న ఒంటరిగా ఉన్న పిచ్చుకని దావీదు తన అనుభవంలో చెప్తున్నాడు. ఆయన ఘనమైన మహారాజు అయినప్పటికీ కూడా నేను మిద్దె మీద ఉన్న ఒంటరిగా ఉన్న పిచ్చుకని. ఒకవేళ పెళ్లి కాకమునుపు ఈమె కూడా సిప్పోరా ఒంటరిగా ఉన్న ఈ సిప్పోరా ఆ తర్వాత జంటగా ఉన్న సిప్పోరాగా మార్చబడినట్లు మనం చూస్తున్నాం. ఎవరి రాక ద్వారా 68:6లో కూడా మనం చదువుతాం కదా. కీర్తనలో మరొక చోట చూడండి, 68:6లో ఏమని రాయబడింది? ఆయన ఏం చేస్తాడంట వచనం ప్రకారం, దేవుడు ఏకాంగులను సంసారాలుగా చేస్తాడు. ఒంటి పిచ్చుక సంసార పిచ్చుకలాగా దేవుడు చేసినాడు. మన ఇంట్లో ఎంతమంది ఒంటరిగా ఉన్నారో, 40 ఏళ్ళైనా 45 ఏళ్ళైనా కొద్ది మందికి ఇంకా ఒంటరి పిచ్చుకలుగానే ఉన్నారు. ఏజ్ బారైపోయింది, నేను చూసుకుంటాను అనుకోలే. ఈ అమ్మాయిలు ఏం చేశారు?
నోవహు పిల్లలు కదా, నోవహు పిల్లలు ఏం చేశారు? ఈ లోక మర్యాద చొప్పున మనతో కూడా పోవడానికి పురుషుడు ఎవరు లేరు అని ఎవరితో పాపం చేశారు వాళ్ళు? తండ్రితో పాపం చేస్తారు. వావి వరుసలు తప్పిపోయి రాంగ్ స్టెప్ వేశారు. ఒకవేళ ఎవరు లేకపోతే బతకలేమా? పెళ్లి కాకపోతే బతకలేరా? ఉమ్. ఎంత తొందర తెచ్చుకొని ఒక గొప్ప 2 గొప్ప ఆ నిష్ప్రయోజకమైన జాతులనే వారు సృష్టి చేసిన వాళ్ళుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మోయాబీలు, అమ్మోనీయులు వాటి ద్వారానే కదా వచ్చింది. ఇశ్రాయేలుకు శత్రువులను కని కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎంత పెద్ద తప్పులు జరుగుతాయో, మన తప్పు ఒక తప్పుతోనే కాదు, పాపం వెంబడి పాపం, పాపం వెంబడి పాపం కూర్చుకుంటూ పిల్ల వేర్లు ఎలాగో వరి మొక్క కింద పిల్ల వేర్లు ఎన్ని ఉంటాయో అట్లాంటి పాప ఫలితాలు, దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళిపోకూడదు. 6వ అధ్యాయం ఆదికాండం గ్రంథంలో ఏముంది? 1-2 వచనాల్లో నల్ల కుమార్తెలు చక్కని వారని దేవుని కుమారులు ఏం చేశారంట? తమకి ఇష్టం వచ్చిన వాళ్ళతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాదు, పోయారంతే. సిస్టమేటిక్ పెళ్ళిళ్ళు కాదు అవి, దేవుడు వచ్చిన పెళ్ళిళ్ళు కాదు, కానా వివాహంలో జరిగినటువంటి పెళ్ళిళ్ళు కాదవి. చాలా మంది అట్లాగే చేసుకుంటున్నారు కదా. ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు ఆ ఫ్లేట్ కష్టం వచ్చిన పెళ్ళిళ్ళుగా మరి వీడు ఎందుకు వచ్చాడు నా జీవితంలో ఈనాడు అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారంటే కారణం వచ్చింది వాడు కాదు, నీవే తెచ్చుకున్నావేమో. పిల్లరా, చెప్పుకుంటే చెడ్డైతాము, లోకువైతామని చెప్పుకోవడం లేదు, కానీ ఎంతమంది హృదయంలో ఈ ముళ్ళు గుచ్చుకుంటాము. మనకు పట్టిన కర్మ మన పిల్లలకు పట్టకుండానట్లుగా స్ట్రాంగ్గా వాళ్ళకి ఈ బోధన మనం చేయవలసిన వారంగా ఉన్నాం. కనుక ఒంటరిగా ఉన్న పిచ్చుకలాగా ఉండి ఈమెను దేవుడు సరి అయిన జంట, తండ్రి చేత ప్రేరేపించబడిన జంటగా ఆమె చేయబడింది. ఇప్పుడు సంసారిగా ఆమె మార్చబడినట్లు మనం చూస్తున్నాం. అలాగే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చదువుతారండి. ఇదే పిచ్చుక ఎక్కడ కనిపిస్తుంది మనకు? 26:2లో చూసారా? 26:2 2 రెక్కలు కట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానుకోవలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. ప్రియులారా, ఇక్కడ ఎంత చక్కగా రాయబడిందండి. ఈ పిచ్చుక ఎట్లుందంట? రెక్కలు కొట్టుకొనుచు తారాడుతుంది. కొట్టుకొంచు హారాడుతుందంట. పెళ్లి కాకమును పోయి ఒంటరి పిచ్చుక అయినా ఈ యొక్క సిప్పోరా కూడా ఎట్లా ఉంది? రెక్కలు కొట్టుకుంటుంది. పక్షి ఎప్పుడు రెక్కలు కొట్టుకుంటుందమ్మా? ఏదో జరిగింది దానికి, ఏదన్నా ప్రమాదం జరిగిన బాధ ఉంది, ఏదో కష్టం వచ్చింది, ఏదో ఆపద వచ్చింది, ఏదో నెమ్మది లేదు, అందుకే రెక్కలు కొట్టుకుంటా ఉంది. పంజరంలో ఉన్న చిలుక కూడా ఏం చేస్తుంది? తను బాగాలేనప్పుడు రెక్కలు పంజరానికి వేసి కొట్టుకుంటానే ఉంటుంది. కొట్టుకుంటే దానికి మీద నొప్పే అవుతుంది. ప్రియులారా, మనకు వచ్చిన బందికానాలు, మనకు వచ్చిన ఒంటరితనం, మనకు వచ్చిన కష్టంలో నీవు కూడా సోదరి వాక్యం వింటున్న నీవు కూడా రెక్కలు కొట్టుకుంటూ నాన్ స్టాప్గా కొట్టుకుంటూనే ఉన్నావేమో. నిన్ను నీవే కొట్టుకుంటున్నావే, నిన్ను నీవే హాని చేసుకుంటున్నావు. కొద్దిమంది కత్తులతో కోసుకునే వాళ్ళు ఉన్నాడు, రాళ్ళ చేత కొట్టుకున్నవాడు ఎవరు? ఆ దయ్యం పట్టినవాడు, తాగు హాని చేసుకోవాలనుకుంటున్నవాడు, నూతులు బావులు చూసుకుంటున్న వాళ్ళు, నిద్ర మాత్రలు వేసుకునే దానికి సిద్ధపడిన వాళ్ళు రెక్కలు కొట్టుకుంటున్నారు. నా భర్త ఇట్లా అన్నాడు, అత్త ఇట్లా అన్నాడు, వీళ్ళు ఇట్లా అనరే, వీళ్ళు అభాండం వేసిరే, క్యారెక్టర్ అసోసియేషన్ చేసిరే, అవమానించిరే, ఇంతలావు మాట అన్నారే అని నీవు కూడా కొట్టుకులాడుతున్నావేమో. నెమ్మది లేకయే దేవుని సంధికి వచ్చావేమో. ఆ గుంపులో నీవు కూడా ఉన్నావేమో. తారాడుచున్నా అంటే వెతుకుతున్నారు. రెస్ట్లెస్, అక్కడక్కడ తారాడుతుంది, ఇక్కడ పోతుంది, అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది, అక్కడ పోతుంది. కొద్దిమంది కోపం వస్తే ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటారు కదా. తారాడుచున్నావా? వెతుకుతా ఉన్నావా? ఏదో దొరకలేదా? అన్రెస్ట్లో ఉన్నావా? విశ్రాంతి లేక తిరుగుచూ ఉన్నావా? అలా తారాడుతుందంట పిచ్చుక
ప్రదేశంలో దాటుచుండు వానకోవిల కూడా ఇదే క్యారెక్టర్ అంట. దాడుతా ఉందంట, ఒక తీరం దాడుతా ఉందేమో, లేకపోతే ఒక నది దాడుతా ఉందేమో. దాటేటప్పుడు ఇంకా దిగకుండా ఉండే వానకోవలు అన్నాడు. అంటే ఒక నదిని దాటాలంటే చాలా వెడల్పైనది కదా. దాటేటప్పుడు కిందికి దిగితే నిలబడి చస్తుంది కాబట్టి దాటాలి. ఎంత దూరమైనా దాటాలి. దాటే పర్యంతం రెక్కలు కొట్టుకుంటూనే ఉంటుంది. ఇటు అటు బతుకుతుంది. ఎక్కడ ఏ దిక్కులో తీరం వస్తుంది ఏంటి కనుచూపు మేర తీరం కనపడలేదని దాటాలి, దిగకూడదు కదా. తారాడుతూ రెక్కలు కొట్టుకుంటూ ఇట్లాంటి పొజిషన్లో నీవు కూడా ఉన్నావా? ఎక్కడ నాకు నెమ్మది వస్తుంది, ఎక్కడ నాకు విశ్రాంతి, ఎక్కడ నేను దిగగలను, ఎక్కడ ఊపిరి పీల్చుకోగలను, ఎక్కడ ఆలోచన పాలుపోలేదే, నెమ్మది లేదు అనుకుంటున్నావా? ఎక్కడికో పరిగెత్తాలని అనుకుంటున్నావా? అలాంటి తారాడుచున్న ఒంటరి పక్షిగా ఒంటరిగా నీవు కూడా ఇలాగే ఉన్నావా? పెళ్లి కాకముందుకు ఈమె అట్లాగే ఉంది. పెళ్ళైన పెద్ద కుమార్తె కాబట్టి ఇంట్లో వంట చూడాలి, అందరికి పనులు చెప్పుకోవాలి, నాన్న అమ్మకు వండి పెట్టాలి, అన్నీ చేసుకోవాలి. మధ్యాహ్నం పూట మరి అందరికి సర్దులు కట్టుకోవాలి. అమ్మాయి ఎంత పని చేయాలో చూడండి, చేసుకోవాలి. అక్కడ పోయి ఏం చేయాలి? తండ్రి పనుల మీద ఉండాలి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీళ్లు లోపలికి వెళ్ళాలి, తీసుకురావాలి, చేదుకోవాలి, తొట్లలో పెట్టుకోవాలి. పైగా చెడ్డ మంది ఆ కాపలతో మాటలు పడాలి, తల ఉంచుకోవాలి. మళ్ళీ వాళ్ళు సెలవిస్తున్న మళ్ళీ పోయి మరి నీళ్లు చేతి పోసుకోవాలి. భారం, పనుల మీద భారం. రెస్ట్లెస్గా తిరుగుతా ఉన్నా తారాడుచున్న ఒంటరి పిచ్చుకగా ఉండగా జంటగా చేరి వచ్చిన వాడు ఎవరు? మోషే. మోషే వచ్చినప్పటి నుంచి ఆమెకి ఏం లేదు చెప్పండి. బావికి పోయే పని లేదు, తారాడేది, తిరుగులాడేది కదా, రెక్కలు కట్టుకునేది కదా, అంత దూరం పోయి వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు దిగినది దాటకుండా దిగకుండా. ఆ మాట చూడండి, 26:2లో ఉంది కదా, వానకోవలి దిగకుండునట్లు అని. దిగకుండా దిగే పనే లేదు, చేసిన పని చేసినట్టే ఉంది కదా. దిగింది, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. ఇక్కడ ఒక చిన్న మాట ఉందండి 26 చివరిలోనే, హేతువు లేని శాపం నీకు తగులక. ఆ పిట్ట నాకు ఏమొచ్చిందంట? శాపం. హేతువు లేని మాటలు వచ్చినాయి, హేతువు లేని శాపాలు వచ్చినాయి. ఈనాడు శాపము పాపం దేని వలన వస్తుంది? పాపం వలన శాపము కలుగునని పాట పాడుకుంటున్నాం. మన పాపాల ద్వారా పాప జీవితం, పాప ఫలితం, పాప శాపం మన జీవితంలో ఉంటూ ఉండగా అది తగలకుండా మనల్ని కాపాడిన వాడు జంట అయిన మన ప్రభువైన యేసు క్రీస్తు. మానున వేలాడి దేవుని ప్రతివాడు శాపగ్రస్తుడే. ఆ శాపగ్రాహిగా ప్రభు తీసుకుని వచ్చి మనకు ఆ శాపం తగలకుండా చేశాడు. మోషేని మించిన జంట మన ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన మనలోనికి రాగా మన పనుల భారం ఆయన మోసాడు, పాప భారం ఆయన మోసాడు కదా, మన కార్యాల భారం ఆయన మోస్తూ ఉన్నాడు. మనల్ని దిగబెట్టాడు, మనతో సంసారం చేస్తున్నాడు, ఆయన కాపురము చేస్తున్నాడు. నిజమైన పెళ్ళంటే ఈ యొక్క సిప్పోరకు ఎంత దిగులు చింత చీకు లేని జీవితం వచ్చేసింది. మనము మన పిల్లలు ఇలాగ జీవించాలంటే, పాప శాపాలు పోవాలంటే ఆ పిచ్చుకలమైన మనకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకున్నాం. కీర్తనలు 84:3 చూడండి, ఆ మాట చదువుకున్నాం. చదువుతారు 84:3లో ఈ పిచ్చుకలు ఎక్కడ కనిపిస్తున్నాయండి? వారందరూ దారి తొలగి 54:3. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. 84:3 మా 84 సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవలకు కదా గూటి గూటి స్థలం ఎక్కడ దొరికిందంట? నీ బలిపీఠం యొద్దనే. సాధారణంగా గూళ్ళు ఎక్కడ కట్టుకుంటాయి పిచ్చుకలు చెప్పండి? చెట్ల మీద. చెట్ల మీద. కొన్నిసార్లు ఏం చేస్తాయి? మన గూట్లోకే వస్తాయి కదా, మన ఇళ్ళలోకే వస్తాయి, అవునా?
మీ కిటికీలకు ఏ గ్రిల్ కొట్టలేదు అనుకోండి, మెష్ కొడతాను ఇప్పుడు మనం దోమలు రాకుండా. అవి రానప్పుడు మన ఇళ్ళలోకి అన్నిటికీ ఏమొచ్చేవి? పిచ్చుకలు వచ్చేసి పిచ్చుకలు వచ్చేవి. ఎక్కడ ఇంట్లో ఫ్యాన్ పైన పైన ఉండే దానిలో కూడా, ఆ చిన్న దానిలో కూడా మనం ఏం చేసేవాళ్ళం? అవి పెట్టుకున్న గూళ్ళన్నీ కూడా తీసేసి ఇష్టని తరిమేసేవాళ్ళం కదా. కానీ మనం ఎవరిని రానిచ్చుకోము. కానీ ఈ పిచ్చుకలను, ప్రభు పిచ్చుకలు లాంటి మనకు ఎక్కడ స్థలం ఇచ్చాడంట? బలిపీఠం. బలిపీఠం. ఆయన గూటి దగ్గర ఎక్కడుంది ఈ బలిపీఠం? మందిరములోని బలిపీఠం. మందిరములో మనకు స్థానం ఇచ్చాడంటే ఈ ఒంటరి పిచ్చుకలకు. ఈ పిచ్చుకలు వచ్చి మత్తయి సువార్తలో మరొక మాట ఉంది కదా, ఎన్నిటికి ఎన్ని ఇస్తారంట? 2 కాసులు. 2 పిట్టల, 2 కాసులకు కాసుకు 2, ఒక కాసుకు 2 పిట్టలు. 2 కాసులకి ఏమి ఇస్తారంట? 5 పిచ్చుకలంట. మీరు చెప్పండి తర్వాత. ప్రతి 4 పిచ్చుకలకు ఎక్స్ట్రా ఏముంటుంది? ఒక పిచ్చుక. నేను ఒకటో పిచ్చుకను కాదు ప్రభా, రెండో పిచ్చుకను కాదు, మూడో పిచ్చుకను కాదు, 4గో పిచ్చుకను కాదా, 4 ధరపెట్టి కొన్నారు. కానీ నేను ఏ పిచ్చుకను? నేను మీరందరూ తెలియదు. నేను 5వ పిచ్చుకనే, కడసారి పిచ్చుకనే, పనికిరాని పిచ్చుకనే, విలువ లేని పిచ్చుకనే, ఏమి పెట్టి పుట్టని పిచ్చుకనే, ఒక అక్రకురాని పిచ్చుకనే, విలువలేని పిచ్చుకనే, కొసరు పిచ్చుకనే, తిరుపానికి వచ్చిన పిచ్చుకనే నేను. విలువలేని నన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఎంత విలువ ఇచ్చాడు? ప్రాణం. తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎవరు పెట్టలేని గొప్ప క్రయధనం ఇచ్చి, ఏ సహోడు విమోచించలేని క్రయధనం పెట్టి నన్ను కొనుక్కున్నాడు. మీ దేహములతో దేవుని మహింపరచండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారని. తన యొక్క బలిపీఠం దగ్గరే మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? ఇందాక వచనం చదివాం. ఎందుకు ఇచ్చాడు బలిపీఠం దగ్గర? పిల్లలు పెట్టుడికి ఇచ్చాడండి. పిల్లలు పెట్టుడికి ఇచ్చాడు. పిల్లలు కనడానికి మనం రక్షించుకున్నాడు. పిల్లలను కన్నామా? అమ్మాయి కనింది తర్వాత చెప్పుకున్నాం. పిల్లలు పెడుతున్నాము, ఉపరాగా దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నాము, ఏమి ప్రయోజనం లేదు. తర్వాత చెప్పుకున్నాం, దేవుడు ఇట్లాంటి ధర తక్కువ ఉచితమైన వారిని, లక్ష్య పెట్టని వారిని కదా, కుమారులు కుమార్తెలు అనిపించుట కంటే శ్రేష్టమైన పేర్లు వారికి పెడతానని శ్రేష్టమైన పేర్లు పెట్టి శ్రేష్టమైన పిచ్చుకలుగా మనం చేసి తన పరలోకం మట్టుకు మనం పిలిచి ప్రేమించి మనతో సదాకాలం కాపురం ఉంటున్న నివాసం ఉంటున్నాం. ప్రభుకే మనం ఎంతైనా స్తోత్రాలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈ పాఠంలో దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని స్తోత్రం. ఇంకెవరైనా ప్రభుని చేర్చుకోకుంటే చేర్చుకోండి, ఆయనతో సమ్మతించండి, వివాహానికి సమ్మతించండి. మన జీవిత కాలం అంతా ఆయనతో సంసారం కాపురం చేయడానికి సమ్మతిస్తే మనము మన కుటుంబాలు చక్కగా జీవిస్తాం. దేవుడు అలాగే జీవించడానికి తన కృపను మన విస్తరింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోవడానికి ముందుగా 1-2 విన్నపాలు. మా తమ్ముడు ఈ రోజు రాత్రి 12:30 గంటలకు ఫ్లైట్ ఎక్కుతాడంట హాలండ్లో. ప్రార్థనలో